బాన్స్వాడ పట్టణంలో అల్లరి మూకలు దాడిలో బలైన రిలయన్స్ స్మార్ట్ బజార్ ఇదే. ఇక్కడ మనం బజార్ వద్ద ఉన్నాం. బజార్ వద్ద చూసుకుంటే పూర్తిగా నిన్న ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకోవడం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితులు. మొదటగా రిలయన్స్ స్మార్ట్లో పనిచేస్తున్న ఓ అమ్మాయి సౌండ్ ఎక్కువగా ఉందని అక్కడికి వచ్చిన కస్టమరు ఒకసారిగా సౌండ్ తగ్గించండి, బాగలేదు, రంజాన్ పండుగ ఉంది అన్న నేపథ్యంలో అతను కొంచెం వల్గర్గా మాట్లాడాడని చెప్పి షాప్లో పనిచేస్తున్న సిబ్బంది, కొంతమంది షాపింగ్కి వచ్చిన వ్యక్తులు కలిసి అతన్ని చితకబాదిన పరిస్థితి. ఇదే రిలయన్స్ స్మార్ట్ బజార్లో చితకబాదిండ్రు అని పూర్తిగా పోలీసులు కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి మరో వ్యక్తిని దూషించడం, దురుసుగా ప్రవర్తించడం వల్లనే ఈ గొడవకు దారితీసింది. ఒక మహిళ అని చూడకుండా మహిళపై దురుసుగా ప్రవర్తించి ఆమె వీడియో తీయడం వల్ల ఈ ఘటనకు దారితీసింది. కామారెడ్డి పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్న పరిస్థితులు బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుని నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ జరిగిన ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కాపాడే దిశగా పూర్తి స్థాయిలో బాన్స్వాడ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూడొచ్చు రిలయన్స్ మార్ట్ వద్ద కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి. పోలీసులు కూడా ఇక్కడ చూడొచ్చు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మరోసారి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ మత విద్వేషాలకు దారితీస్తుందనే ఉద్దేశం మీద పోలీసులు ఎలాంటి ఇబ్బందులు కాకుండా బాన్స్వాడ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. BNS 163 సెక్షన్ కింద అమలు చేశాము, ఎక్కడైనా గుమికూడకుండా ప్రజలు ఉండే దిశగా ప్రయత్నాలు చేయాలి, ఇద్దరికంటే ఎక్కువగా ప్రజలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి బాన్స్వాడ పట్టణంలో జరిగిన ఈ అంశాలపైన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇది సున్నితమైన అంశం, ఇలాంటి ఘటనలపైన ఎవరు స్పందించద్దు, సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దు, ఇలాంటి విషయాలు వైరల్ చేస్తే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ పట్టణంలో జరిగిన ఈ ఘటన వల్ల పూర్తిగా రెండు వర్గాలు కొట్టుకోవడం, పూర్తిగా ఫ్రూట్ షాప్స్లు, మరికొన్ని హోటల్ సముదాయాలు కూడా దెబ్బతిన్న పరిస్థితులను ఇరు వర్గాల వారు ఒక వర్గం వారు ఇంకో వర్గంపై దాడి చేసిన పరిస్థితుల్లో పూర్తిగా శాంతి భద్రతలు కంట్రోల్ చేసే దిశగా పోలీసులు రాత్రి నుండి కునుకు లేకుండా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడే బాన్స్వాడ పట్టణంలో రాత్రి నుండి తిష్ట వేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ సున్నితమైన అంశాన్ని ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని చెప్పి పోలీసులు హెచ్చరించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.